జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సనాతన ధర్మం అంటే శాశ్వతమైనటువంటి జీవన విధానం అని, లేదా కాలానికి అతీతమైనటువంటి సత్యాల సముదాయం అని చెప్పేసి అర్థం అన్నమాట. ఇది ఏ ఒక్క వ్యక్తి చేతనో లేదా అదిగో పలానా టైంలో అన్నట్టుగా స్థాపించబడినటువంటి మతం కాదు. కొన్ని మతాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఏదో కొందరు వ్యక్తులు లేకపోతే ఏదో ఒక టైంలోనో స్థాపించినట్టు అనమాట. ఇవన్నీ కూడా మన సనాతన ధర్మం అట కాదు కదా. ఇదొక గొప్ప పవిత్రమైనటువంటి జీవన వ్యవస్థ. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైదిక సంస్కృతిని, జీవన మార్గాన్ని, సనాతన జీవన విలువలను సూచించడానికి దీనిని మనం హిందూ ధర్మం అని, సనాతన ధర్మం అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం. సనాతన అంటే శాశ్వతమైన, నిత్యమైన, ఆది అలాగే అంతం లేనిది అని చెప్పేసి అర్థం అనమాట. అంటే దీనికి పుట్టుక అనేది లేదు, సావు అనేది కూడా లేదన్నమాట. ఎప్పుడు పుట్టిందో తెలియదు. అలాగే ఈ సృష్టి అనేది ఎన్ని రోజులైతే ఉంటుందో అప్పటి వరకు మన సనాతన ధర్మం అనేది ఉంటుంది. ఎవడు కూడా ఎంత ప్రయత్నం చేసినా ఈక కూడా పీకలేరు. అది మాత్రం కన్ఫర్మ్. ధర్మం అంటే సమాజాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టేటటువంటి చట్టం లేదా మానవుడు ఆచరించదగినటువంటి ఉత్తమ నియమం అన్నమాట. మన సనాతన ధర్మానికి మూల స్తంభాలు వచ్చేసి వేదాలు. ఇవి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి జ్ఞాన గ్రంథాలు అన్నమాట. ఇది కేవలం ఒక మతమో లేదా ఆరాధన పద్ధతి కాదు. ఇది ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలా, సమాజంతో ఏ విధంగా నడుచుకోవాలా అని నేర్పేటటువంటి ఒక సమగ్ర తత్వశాస్త్రం అన్నమాట. జాతి, కులం అలాగే మతాల పరంగా కాకుండా మానవులందరికీ కూడా వర్తించేటటువంటి సాధారణ నైతిక నియమాలను ఇదైతే బోధిస్తుందన్నమాట. సత్యం, అహింస, దయ, కరుణ, సహనం, ఆత్మనిగ్రహం మన హిందూ ధర్మంలో మనం ఆచరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మూల సూత్రాలు. మళ్ళీ మీరు అనుకుంటారు, ఒరే నాయన అహింస అంటున్నాడే అంటే అది ఆయన ఎవరో చెప్పినట్టు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలని చెప్పేసి అట్ట అనుకోమనిలే. దేవుళ్ళే ఆయుధాలు పట్టుకున్నారు. ఏది ధర్మానికి ఆపద వస్తే బెయ్యమని అట్లుంటుంది అనమాట. మళ్ళా నేను ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, రేపు ఎవడైనా సరే అంటే ఉంటారు కదా పనికిమాల ముండా కొడుకులో, లఫంగ ముండా కొడుకులా, శంకర్ జాతి ముండా కొడుకులా, వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని మీరు సనాతన ధర్మం అని చెప్పి అంటా ఉంటారు కదా. అంటే ఏందని చెప్పి ఒకవేళ అడిగితే ఇదిగో ఇలా అని చెప్పేసి వాళ్లకు సమాధానం చెప్పే విధంగా మనకు కాస్త అవగాహన అనేది ఉండాలి. అందుకే నేను ఈ విషయం అయితే చెప్తున్నా. సరే, ఇకపోతే ద్రవిడ సిద్ధాంతం విషయానికి వద్దాం. అసలు సిద్ధాంతమే లేనటువంటి సిద్ధాంతాన్ని ద్రవిడ సిద్ధాంతం అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి నేను ఎన్ని చెప్పినా, ఈ ద్రవిడ సిద్ధాంతం గురించి ఎవరన్నా చెప్పండి చూద్దామా? ఏమన్నా బొక్క ఆడు చెప్పేదానికి ఏం గోసి లేదు. ఈ ద్రవిడ సిద్ధాంతం యొక్క ఏకైక ఫార్ములా అనేది ఒక్కటే అనమాట. అదే హిందూ వ్యతిరేకత. అర్థమైందా? ఆ ఉద్దేశంతోనే ఇది పుట్టింది. ఒక హిందువు, ఒక పాము ఎదురుగా వస్తే ముందుగా హిందూనే చంపాలనేది ఈ ద్రవిడ సిద్ధాంతం అనమాట. ఇక దేవుడు లేడు, దేవుడు అనేది ఒక భ్రమ అనేది ఈ ద్రవిడ సిద్ధాంతం యొక్క వాచ్ అనమాట. అర్థమైందా? ఇక ఫిజికల్ రిలేషన్ విషయంలో అర్థమవుతుందా? ఇంతకంటే డెప్త్ లో నేను ఎక్కువ చెప్పలేను, అర్థం చేసుకోండి. ఆడదైతే చాలు, వావి వరుసలు కూడా లేకుండా ఎవరితోనైనా కూడా కలవచ్చు, చేయొచ్చు అనేది ఈ ద్రవిడ సిద్ధాంతం యొక్క మూల స్తంభం అనమాట. ఇక దీనిని బట్టి ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని సిద్ధాంతం అనాలో లేకపోతే వీళ్ళ పెండా కూడా అనాలో మీరే అర్థం చేసుకోండి. నాకు తెలిసి ఈ ద్రవిడవాదం అంత నీచమైంది మరొకటైతే లేదు. ఎంతసేపు కూడా ఇతరులను దూరంగా పెట్టి మనలో మనమే చుట్టేసుకుని కూర్చోవడమే ఈ ద్రవిడవాదం అనమాట. ఇలాంటి దిక్కుమాలినటువంటి వాదాలను మన తెలుగు ప్రజల మీద కూడా రుద్దాలని చెప్పేసి ప్రయత్నం అయితే చేశారు. కానీ మన తెలుగు ప్రజలు గట్టిగా దాన్ని ఎదుర్కొని దాన్ని ఫెయిల్యూర్ చేశారనమాట. అయితే ఈ ద్రవిడవాదాన్ని పట్టుకునే డిఎంకే పార్టీ అనేది ఏర్పడింది. ఈ ద్రవిడవాదమే ఈ డిఎంకే పార్టీ యొక్క సిద్ధాంతం అనమాట. అంటే సిద్ధాంతమే లేనటువంటి పార్టీ ఈ డిఎంకే పార్టీ అనమాట. అంటే వీళ్ళకు ఉండేది ఏంది? హిందూ వ్యతిరేకత. అది తప్పించి ఇంకా ఏం లేదు. అది విషయం అయితే. ఇక ఈ దిక్కుమాలినటువంటి ద్రవిడవాదాన్ని అడ్డం పెట్టుకొని ఈ ద్రవిడ పార్టీలు గత 60 సంవత్సరాల నుంచి తమిళనాడుని అయితే పరిపాలించినాయి. మరో పార్టీకి అవకాశం ఇవ్వకుండా ఈ రెండు ద్రవిడ పార్టీలే ఆధిపత్యాన్ని అయితే సాగించాయి. అంతెందుకు, ఇప్పుడు జోసెఫ్ విజయ్ గెలిచాడు కదా, ఏమే ఆయన కూడా అంతే. ఆయన కూడా వెనక పక్క పెరియార్ బొమ్మ పెట్టుకో ఉంటాడు. అర్థమవుతుందా? అంటే వాళ్ళకు ఆ బొమ్మ లేనిది కుదరదన్నమాట. ఈ రెండు ద్రవిడ పార్టీలలో ఏది డిఎంకే కావచ్చు లేకపోతే ఏడిఎంకే కావచ్చు, వీటిల్లో అతి ముఖ్యమైనది వచ్చేసి ఈ డిఎంకే పార్టీ అనమాట. అటువంటి డిఎంకే పార్టీ నేతలు స్టాలిను, ఆయన పుత్రరత్నం అయినటువంటి ఉదయనిధి స్టాలిను, వీళ్ళు పచ్చి హిందూ వ్యతిరేకత, సనాతన ధర్మం మీద ఆక్రోశం,
హిందువులపైన కక్షతో ఈ ఇద్దరు స్టాలిన్లు అంటే ఎవరు ఈ అబ్బా కొడుకు రగిలిపోతా ఉంటారు. ఇక 2021 ఎన్నికలకు ముందు ఈ ఇద్దరు స్టాలిన్లు తాము హిందువులకు మద్దతుదారులమని, హిందువులను కాపాడుకుంటామని, వాళ్ళ ఆచార వ్యవహారాలను గౌరవిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఏదో ఒక విధంగా 2021 ఎన్నికల్లో గెలిచినారు. ఇక అప్పటి నుంచి ఈ స్టాలిన్ పుత్రరత్నం అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ గారు రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. చెన్నైలో ప్రత్యేకంగా సనాతన నిర్మూలన సదస్సును పెట్టి ఆ సదస్సులో మాట్లాడుతా కొన్ని విషయాలను మనం కేవలం వ్యతిరేకించలేము, వాటిని పూర్తిగా నిర్మూలించాలా, మలేరియా, డెంగ్యూ, దోమలు లేదా కరోనాను మనం కేవలం వ్యతిరేకించలేము, వాటిని అంతం చేయాలా, అదేవిధంగా సనాతన ధర్మాన్ని కూడా పూర్తిగా నిర్మూలించాలా. సనాతన ధర్మం అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. ఈ ధర్మం సమాజంలో సమానత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉండదంటూ నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా కారు కుతలన్నీ కూర్చాడు. ఏమే పిచ్చి పిచ్చి వాగుడంతా కూడా వాగినాడు. సరే, అప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఇక ఆ విషయం కాస్త పక్కన పెడితే మొన్న రీసెంట్గా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగినాయి కదా. ఈ ఎన్నికల్లో ద్రవిడవాద డిఎంకే పార్టీ ఘోర పరాజయాన్ని అయితే మూటగట్టుకునింది. ఈ ఎన్నికల్లో జోసెఫ్ విజయ్ పార్టీ విజయం అయితే సాధించింది. నిజానికి ఆ ఓట్లన్నీ కూడా బీజేపీకి రావాల్సింది. బీజేపీ గనుక అన్నామలై గారిని అధ్యక్షుడిగా కొనసాగించి అన్నా డిఎంకేతో పొత్తు లేకుండా ఉన్నట్టయితే ఆ ఓట్లు మనకే వచ్చేటి. కానీ అన్నామలైను పక్కన పెట్టడం, అన్నా డిఎంకేతో పొత్తుకు వెళ్ళడంతో ప్రజలు విజయ్ పార్టీని గుర్తించి ఆ పార్టీకే ఓటేశారు. చూడండి, అంటే మన ఓటు బ్యాంక్ అంతా కూడా అట్లా షిఫ్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఈ డిఎంకే కానీ లేకపోతే ఏడిఎంకే కానీ ఓట్లు వేసేది వాళ్ళకి ఇష్టం లే, కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా పోయి ఆయన బండే విజయ్కు. సరే, ముఖ్యంగా హిందువులు ఈసారి డిఎంకేకు డొమ్మా కొట్టి విజయ్ పార్టీకి ఓటేశారు. అందుకే డిఎంకే పార్టీకు పరాజయం అయితే ఎదురైందనమాట. ఇక ఈ విషయం కనిపెట్టినటువంటి ఈ ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో రెచ్చిపోయినాడు. మనుషుల మధ్య దూరాన్ని పెంచుతా ప్రజలను విభజించేటటువంటి సనాతన ధర్మాన్ని తప్పనిసరిగా నిర్మూలించాలని, తమిళం గెలవాలా, తమిళనాడు వర్ధిల్లాలా, ప్రజలను విభజించేటటువంటి సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా నిర్మూలించాలంటూ దిక్కుమాల నినాదాలన్నీ కూడా చేసినాడు. ఎక్కడ? అసెంబ్లీలో, అసెంబ్లీ సాక్షిగా. అదే సమయంలో సభలో రాజకీయ నాగరికత, హుందాతనం కొనసాగాలని, అధికార ప్రతిపక్షాలు వేరువేరుగా కూర్చున్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని, రాజకీయాల్లో మేము సీనియర్లమని చెప్తా తమ అనుభవాన్ని, సలహాలను స్వీకరించడానికి కొత్త ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ ఉదయనిధి స్టాలిన్ అత్యంత అహంకారంగా, గర్వంగా మాట్లాడినాడు. పిచ్చి వాగుడంతా కూడా వాగినాడు. దీంతో ఇక తమిళ సింగం అయినటువంటి అన్నామలై గారు ఈ ఉదయనిధి స్టాలిన్ పైన విరుచుకుపడినారు. గతంలో సనాతన ధర్మాన్ని దూషించినందుకే ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఘోర పరాజయాన్ని అయితే చవి చూసిందని, ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోవాల్సి వచ్చిందని మన అన్నామలై గారు ఉదయనిధి స్టాలిన్ పైన విరుచుకుపడినాడు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే డిఎంకే ప్రధాన విధానం అయితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని నేరుగా ప్రజలకు ఎందుకు చెప్పలేదంటే మోసం కదా, మోసకుండా కొడుకులు ఎందుకు మాట్లాడతారా, మెడలతో కొడతారు వాళ్ళు, ప్రజలంతా కూడా రాళ్ళతో కొడతారు, అందుకని ఆడు చెప్పాలా. ఇప్పుడు అవసరం తీరిపోయింది కదా, ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ఈడు పిచ్చి పిచ్చిగా వాగుతాడు. హిందూ సమాజాన్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నటువంటి ఉదయనిధికి ప్రజలు మరొకసారి తగిన గుణపాఠం చెబుతారని చెప్పేసి గట్టిగా సమాధానం అయితే ఇచ్చారు. మీరు చూసారో లేదో, సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. చెప్పులతో కొడతారు, ఊరికే కూడా కాకుండా అట్లాగే ఉండేది. ఏదేమైనా కానీ అన్నామలై గారిని తిరిగి తమిళనాడు అధ్యక్షుడిగా చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉండాలి. మీకు అనిపించడంలే? ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నామలై లాంటి నాయకుడు తమిళనాడులో మరొకరైతే లేరన్నమాట. అది విషయం. అయితే ఎవరు మాట్లాడినారో, అది ఏమి జరిగిందో తెలియదు, ఆయన పక్కన పెట్టి ఈ రోజు మనం ఆ ఘోర పరాజయాన్ని అయితే మనం మూట కట్టుకున్నాం. ఏంది ఒక్క సీట్ అంటే గెలిచేదా? 12% పైగా ఓటు బ్యాంక్ ఉంది మనకు బీజేపీకి తమిళనాడులో. ఈ రోజు మళ్ళా 2% పడిపోయింది. దేనికి కారణం? అన్నామలై గారిని పక్కన పెట్టడమే. సరే, అట్లా అని చెప్పేసి వాళ్ళకి ఏమన్నా కాదు, పార్టీ అధినాయకత్వానికి తెలియదని చెప్పేసి నేను చెప్పను, కానీ ఇది ఒక తప్పటడుగు. ఇకనైనా కూడా దాన్ని సరిదిద్దుకోవాలని చెప్పేసి నా యొక్క ఆలోచన అన్నమాట. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం, అలాగే దానిపైన జరుగుతున్నటువంటి కుట్రల వెనక ఉన్నటువంటి అసలు నిజాలు ఇవి. ఈ సమాచారం ప్రతి హిందూకు, ప్రతి తెలుగువాడికి చేరాలా. అప్పుడే మన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం. లేకపోతే ఈ ఉదయనిధి లాంటి వాళ్ళు ఇక్కడ కూడా తయారవుతారు, దాంట్లో మాత్రం డౌట్ ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసేటటువంటి వీడియోలకు సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఈ విషయాలపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సమాచారాన్ని తప్పనిసరిగా మీ మిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు చేరే విధంగా ఈ వీడియోను లైక్ చేసి తప్పనిసరిగా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.